ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్. లాస్ట్ వీడియోలో మనం ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి వీడియో పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం మధ్యప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటనేది, అది ఎలా గుర్తుపెట్టుకోవాలి, అందులో ఉన్న బిట్స్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి చాలా యూజ్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సరే, టాపిక్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏంటి, అసలు ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? టోటల్గా 12 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి నేను 2 పార్ట్స్ కింద ఎందుకు డివైడ్ చేశానంటే, ఫస్ట్ 5 వచ్చి, ఈ 5 ఎక్కువగా రిపీటెడ్గా ఎగ్జామ్స్లో వస్తున్నాయి, రిమైనింగ్ అనేవి నార్మల్గా ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చి కన్హా నేషనల్ పార్క్. ఇది బరాసింగా చిత్తడి జింకలకి ఫేమస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చిత్తడి జింకకి ఫేమస్ అయిన నేషనల్ పార్క్ ఏది అనే క్వశ్చన్ అడగచ్చు. కన్హా నేషనల్ పార్క్. రెండవది వచ్చి బాంధవ్ఘర్ జాతీయ నేషనల్ పార్క్. ఇక్కడ పులులు ఫేమస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చి పన్నా నేషనల్ పార్క్ ఆర్ వింధ్యరత్నం నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ సాత్పురా నేషనల్ పార్క్. యునెస్కో వారసత్వం కలిగిన నేషనల్ పార్క్ ఏది అంటే సాత్పురా నేషనల్ పార్క్. ఫిఫ్త్ వన్ వచ్చి పెంచ్ నేషనల్ పార్క్. అదే సిక్స్త్ వన్ వచ్చి మాధవ్ నేషనల్ పార్క్, సంజయ్ నేషనల్ పార్క్, వాన్ విహార్ నేషనల్ పార్క్, మాండ్లా ప్లాంట్ ఫాసిల్స్ నేషనల్ పార్క్, డైనోసార్స్ శిలాజ్ జాతీయ ఉద్యానవనం, కునో నేషనల్ పార్క్, ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్. ఇది ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ వచ్చి, అందులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చిన బిట్స్ కూడా చెప్తాను, అవి కూడా నోట్ చేసుకోండి. ఆ తర్వాత మన ఈ 12 నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను వెనకాల ట్రిక్ రాశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ బిట్ వచ్చి ఎన్ని నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి? 12 నేషనల్ పార్క్స్. మధ్యప్రదేశ్లో అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది? కన్హా నేషనల్ పార్క్. బంజార్ నది ప్రవహించే నేషనల్ పార్క్ ఏది? కన్హా నేషనల్ పార్క్. డాష్ని టైగర్ స్టేట్ నేషనల్ పార్క్ అంటారు. బాంధవ్ఘర్ నేషనల్ పార్క్ని టైగర్ స్టేట్ నేషనల్ పార్క్ అని అంటారు. రాయల్ బెంగాల్స్ ఎక్కువగా ఉన్న పార్క్ ఏది? బాంధవ్ఘర్ నేషనల్ పార్క్స్. ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్గా వచ్చే బిట్స్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా ఈ 12 గుర్తుపెట్టుకోవాలనే ట్రిక్ చెప్తానని. ఫస్ట్ ట్రిక్ వచ్చి, ఫస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అని 5 గురించి చెప్తాను ఫ్రెండ్స్. అది నేను రిలేటెడ్గా ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది కాబట్టి నేను ఒక ట్రిక్ అనేది ఫామ్ చేశాను. సో అది మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఓకే, ట్రిక్ ఫస్ట్ 5 ట్రిక్ వచ్చి, కన్నా బాంధవ్ ఇద్దరు పన్నా నది దగ్గర ఉన్న సాత్పురా పర్వతాలని చూడడానికి వెళ్ళారు. దాని గురించి వాళ్ళు ఫ్రెంచ్లో ఒక ఆర్టికల్ రాశారు. ఇక్కడ కన్నా బాంధవ్ అనే వాళ్ళు ఎవరంటే కన్నా నేషనల్ పార్క్ అండ్ బాంధవ్ నేషనల్ పార్క్. పన్నా నది అంటే పన్నా నేషనల్ పార్క్, సాత్పురా నేషనల్ పార్క్. వాళ్ళు ఏం చేశారు, ఫ్రెంచ్లో ఒక ఆర్టికల్ రాశారు. దీన్ని మనం పెంచ్ నేషనల్ పార్క్ అని చెప్పి గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ 5కి వచ్చినాయి ట్రిక్ ఫ్రెండ్ అది. నెక్స్ట్ 7కి ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది ట్రిక్. మాధవ్, సంజయ్ ఒక వ్యాన్లో విహారయాత్రకు మండే ఎండలో వెళ్ళారు. వాళ్ళు అక్కడ డైనోసార్ని చూశారు. ఎండ ఎక్కువై దారిలో ఒక కునుకు వేశారు. అప్పుడు వాళ్ళకి కలలో ఓంకారేశ్వరుడు కనిపించాడు. మాధవ్, సంజయ్ అనేది 2 నేషనల్ పార్క్స్. ఒక వ్యాన్లో విహారయాత్ర అంటే వ్యాన్ విహార్ నేషనల్ పార్క్ అని మీనింగ్. మండే ఎండ అంటే మాండ్లా నేషనల్ పార్క్. అలా ఇక్కడ ఏం చూశారు, డైనోసార్ని చూశారు. సో డైనోసార్ ఫాజిల్ జాతీయ ఉద్యానవనం. అండ్ దారిలో ఒక కునికేశారు. ఆ కునికిని మనం కునో నేషనల్ పార్క్ అనుకుందాం. కళలో ఎవరు కనిపించారు? ఓంకారేశ్వరుడు అంటే మన శివయ్య కనిపించాడు. సో ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. సో వాటికి సంబంధించిన ట్రిక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే రామ్సార్ సైట్స్. ఉత్తరప్రదేశ్లో ఉన్న రామ్సార్ సైట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. అలాగే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న రామ్సార్ సైట్లు మొత్తం 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చి బోజ్ వెట్లాండ్.
సెకండ్ వచ్చి సఖ్యా సాగర్, థర్డ్ వన్ వచ్చి సిర్పూర్ వెట్లాండ్, ఫోర్త్ వన్ వచ్చి యశ్వంత్ సాగర్, ఫిఫ్త్ వన్ వచ్చి తవా రిజర్వాయర్. ఇన్ని ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారుగా. సో దానికి కూడా ఒక ట్రిక్ అనేది ప్రిపేర్ చేశాను, ఒకసారి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. సరే, ట్రిక్ వచ్చి సఖి అనే అమ్మాయి సిరిపురం మధ్యలో భోజనానికి ఆగి తిన్నది. క్యాష్ పే చేయమంటే తిన్న తర్వాత చేస్తా ఉంది. ఇక్కడ సఖి అంటే సఖ్యా సాగర్, సిరిపురం అంటే సిరిపూర్ వెట్లాండ్, మధ్యలో అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. భోజనానికి అంటే బోస్ వెట్లాండ్ ఆగి తింది. క్యాష్ పే అంటే యశ్వంత్ సాగర్, యష్లో క్యాష్ ఉంది కదా, సో అలాగా. తిన్న తర్వాత చేస్తానంది. తిన్న తర్వాత అంటే తవా రిజర్వాయర్. ప్రీవియస్లో ఒక ఎగ్జామ్లో బిట్ అడిగారు ఫ్రెండ్స్, తవా రిజర్వాయర్ ఏ స్టేట్ యొక్క రామ్సర్ సైట్ అనేది, ఏ స్టేట్స్ ఫ్రెండ్స్? మధ్యప్రదేశ్. సో అలా అడుగుతూ ఉంటారు బిట్స్, చూస్తూ ఉండండి. సో ఈరోజు టాపిక్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇటువంటి టాపిక్స్ ఏదైనా కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.